అందరూ ఎలా ఉన్నారండి? చాలా రోజుల తర్వాత మళ్ళీ నెయ్యి కాచాననమాట. ఎప్పుడు చేసుకునే విధానంలో కాకుండా నేనైతే ఎప్పుడు మజ్జిగ కవ్వంతో చిలుకుకొని చేసుకునేదాన్ని. కాకపోతే ఈసారి ఫస్ట్ టైం నేను మిక్సీ జార్‌లో వేసుకున్నానండి. దానికోసం ముందుగా మీగడ పెరుగు వేసి పెట్టేసుకొని దాన్ని ఫ్రీజర్‌లో పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మార్నింగ్ తీసేసి ఇలాగ మిక్సీ జార్‌లో వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకొని దాంట్లోనే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని ఒక 15 మినిట్స్ బ్లెండ్ చేయగానే చూడండి వెన్న అనేది చాలా బాగా వచ్చిందనమాట. నేను ఎంతో శ్రమ పడితే కానీ ఇంత వెన్న అనేది వచ్చేది కాదండి. కాకపోతే మిక్సీ జార్లో వేసుకోగానే 15 మినిట్స్లోనే వచ్చేసింది అనమాట. దీనిని ఐస్ వాటర్తో 2 టైమ్స్ వాష్ చేసుకున్నాం అనుకోండి, మనకి మీగడ తడకలు ఏమీ లేకుండా చక్కగా క్లియర్గా ఉంటుందన్నమాట. అలా క్లియర్గా ఉందనుకోండి, మనకి నెయ్యి కూడా మంచి వాసన అనేది వస్తుంది. ఇప్పుడు దీనిని ఒక కడాయిలో వేసేసుకొని చక్కగా కరిగించి నెయ్యి అనేది కాసేసుకున్నాను అనమాట. నాకు చాలా సింపుల్గా అనిపించిందండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. బై బై.